టీ ఒడ్డూరు గ్రామంలో పార్టీ జెండాను కట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకోవడంతో ఇరు వర్గాల వారికి గాయాలైనాయి. ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీల వారు సమన్వయం పాటించాలని, ఇలా కొట్టుకోకూడదని, మీకు జరగరానిది జరిగితే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరని, మీకు ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తోటలంతా కట్టుకుంటే ఫుల్గా మొత్తం బ్లాక్ చేయండి రోడ్డు, అంటే బండ్లు కూడా పోనీయకుండా కిందకు వదిలేయండి. తీసుకుంటే మేము పోతాము అంటే తీసుకున్న సమయంలో తోనలోకి బూతులంతా మాట్లాడి కొంచెం ముందు ఆ తోరణాలు కదా కొంచెం ముందు దాంట్లో పిల్లల వయసు అన్న పడుకున్నారా అది ఇది బూతులంతా మాట్లాడి నేరుగా వచ్చి పరిగెత్తి వచ్చి ఎక్కి తన్నాడు. నేను అసలు ఉన్నా ఎందుకు కనబడుతున్నావు, నీకేమన్నా మా అన్నయ్య చేసామా, పోనీ నీ ప్రోగ్రామ్ మేము అడ్డు వచ్చినామా అడిగితే అవంతా కాదు, నా కొరక చంపేస్తాం రా వైఎస్ఆర్ వచ్చి ఎలా తిరుగుతారు నేను బూతులంతా మాట్లాడి చాలా బ్యాడ్గా అయితే మాట్లాడుతున్నాను. సోదరు బాబు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళు కొంతమంది పిల్లలు కంప్లైంట్ ఇచ్చినారా? ఇప్పుడు వాడు ప్లాన్ కావాలి, వారం నుంచి ప్లాన్ కావాలి, వైఎస్ఆర్ జెండా మోస్తారు అనేది ప్లాన్ వచ్చేస్తాం. మళ్ళీ ఊళ్ళు రాకూడదు వైఎస్ఆర్ మళ్ళీ గొడవకు వస్తున్నారు. ఇట్లా గొడవ కడుపుంచండి ఎవరు ఇప్పుడు ఎట్లుంది మా ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం? ఇబ్బంది లేదు. పొలంనేరు మండలం ఒడ్డూరు పంచాయతీ సంబంధించినటువంటి ఒడ్డూరులో ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా దారుణం. ఎవరైనా ఏ పార్టీలోనా ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఎవరిని ఏనాడు కూడా గడిచిన ఈ 4 సంవత్సరాల 8 నెలలు ఎక్కడా కూడా ఎవరి మీద కానీ గొడవలు లేదా వేరే పార్టీ అని చెప్పి అక్కడ గొడవలు పెట్టడం కానీ లేదో కొట్లాట్లను ప్రోత్సహించడం కానీ జరగలేదు. కానీ ఈరోజు ఈ సంఘటన చూస్తే చాలా దురదృష్టకరం.
ఏదైతే వాళ్ళ ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతుంది, కొంచెం మీరు చూసుకొని దారి వదిలి చేసుకోండి అని చెప్తే అంత మాత్రాన పట్టుకొని కొట్టడం, మీరు వైసీపీ వాళ్ళని వల్గర్గా దూషించడం చాలా దారుణం. చంపేస్తామని కూడా బెదిరించారంట. నేను ఒకటే తెలియజేస్తున్నా, నిజం చెప్తున్నా, ఎవ్వరూ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించలేదు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఇలాంటివి ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. మళ్ళీ చెప్తున్నా, వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది ఒక చోట మొదలైతే అన్ని చోట్ల రాసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దయచేసి నేను చెప్పడం ఒకటే, నేను ఒక శాసనసభ్యుడిగా ఇరు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రెండు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఇద్దరికి చెప్తున్నా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకునే కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారు. సమన్వయం పాటించి ఏదైనా జరిగినప్పుడు ఓపికతో, పోలీసులు ఉన్నారు, పరిశీలిస్తారు. మీరు కొట్టుకొని ఎవరికైనా ఏదైనా అయితే మీ కుటుంబాల్లో ఆ పడే బాధని నేను తీర్చలేను, అవతల వాళ్ళు వచ్చి తీర్చలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయాలు వేరు. కొట్టుకొని మీ ప్రాణాలు ఎవరు ప్రాణాలలో పోతే ఎవరు కూడా తిరిగి ప్రాణాలు తెచ్చివ్వరు. నేను ఈరోజు మా ఓడి పక్క నేను మాట్లాడాలని కాదు చెప్తున్నది, ఇరు వర్గాల వారికి చెప్తున్నా, దయచేసి ఇలాంటి వాటినన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. మీకు ఏదైనా ఇబ్బంది అయింది, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మరీ ఇంత విచ్చలవిడిగా మీరు ఇలా తయారైతే మిమ్మల్ని చూసి మా వాళ్ళు ఇట్లా పెరిగిపోయారనుకోండి, దీనికి ఎండ్ ఉండదు. దీనివల్ల మీకు కలిగే ప్రయోజనాలు కూడా ఉండవు. లేదు, నా అవసరానికి నేను మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టచ్చు తప్ప మీకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. కన్నీ పెంచి 9 మాసాలు మోసిన తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏమని. రాజకీయాల కోసం గ్రామాల్లో మీరు ఎవరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, వీటినన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. కేవలం రాజకీయాలు ఎన్నికల్లో మాత్రమే ఉంటాయి. ఊర్లలో ఇరు పార్టీలు వారికి చెప్తున్నా, సమన్వయం పాటించండి. మీకు ఇబ్బంది ఏదైనా అయితే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అంతేగాని రోడ్లో పట్టుకొని దూషించడం, కొట్టడం కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తున్నా. దయచేసి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని కోరుకుంటా ఉన్నా.